నగర్ మిడ్ మానేర్ కానీ ఎల్ఎండి కానివ్వండి అప్పర్ మానేర్ కానివ్వండి ఈ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం జలాలతోటి సస్యశ్యామలమైంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మరి అతనికి కేంద్రం నుంచి సమాచారం సక్క లేకనా లేకుంటే తనకు అవగాహన సక్క లేకనా ఒక తప్పుడు ఆరోపణతో ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తనకు కావాల్సుకొని చెప్తుండా లేకుంటే తనకు అవగాహన లేకని ఇన్ఫర్మేషన్ లేక చెప్తుండా కానీ ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తన ఊకే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది. ఇది ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అని అనుకోవద్దు, కానీ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన ఇష్యూ కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ఇష్యూ కాబట్టి, ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంతం యొక్క రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, గోదావరి జలాలు పోయి కాబట్టి ఇది యొక్క తప్పుడు సమాచారంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది రెక్టిఫై చేసే బాధ్యత ఒక మాజీ మంత్రిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీకు చెప్పే బాధ్యత ఉంది మీ ద్వారా ప్రజలకు. మాకు నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది. మరి రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా? ఏపీ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే అక్కడ పోయి ఎస్ మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యం మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు ఈయన చేస్తే చెప్పుకోవచ్చు, పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ ఇలా మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరూ ఎవరిని కాపాడుతున్నారు? ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది? పొద్దున్నేస్తే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మా కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. ఎగ్జాంపుల్ దయచేసి నిన్న బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడినారు. దానికి పాయింట్ టు పాయింట్ మీకు క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. నిన్న ఒకటి సిడబ్ల్యూసి లెటర్ను పబ్లిక్ కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు. అందులో ఏమన్నాడు? తొమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరు? బండి సంజయ్ గారు అని ఒక ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది. సిడబ్ల్యూసి పంపిన లెటరు. ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా. ఏదైతే నిన్న మన బండి సంజయ్ సిడబ్ల్యూసి లెటర్ బహిర్గతం చేసిండ్రో అందులో అంశాలను క్రోడీకరించిండో అదే అంశాన్ని కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు, ప్రెస్కు సగమే చెప్పిండు, మొత్తం కంప్లీట్ కాలే. నిన్న బండి సంజయ్ చెప్పిన వార్డులో తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు నీటి ఉన్నా కూడా అక్కడ దాన్ని ప్రాజెక్ట్ కట్టకుండా తీసుకుపోయి మేడిగడ్డ కట్టిరు. దానికి కారణం ఏంది అని చెప్పారు. ఇది ప్రజలకు వాస్తవం చెప్పేందంటే ఎస్, తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. కానీ అందులో అప్పటికే 63 టీఎంసీల నీటిను అలాట్ చేస్తాము పై రాష్ట్రాలకు అని చెప్పి క్లియర్గా ఇందులో రాసిండ్రు. యాజ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద డీటెయిల్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ ప్రాజెక్ట్ అథారిటీ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ది నెట్ వాటర్ అవైలబుల్ ఎట్ ద బ్యారేజ్ లొకేషన్ ఈజ్ అబౌట్ 165 టీఎంసీ అని ఇక్కడికే చదివిండు ఇచ్చిండు. కానీ దాంతో ఫర్దర్ చదవాలి. ఎట్ 75% డిపెండబుల్ which includes preserved surplus from the share of upper states, that is assuming the utilization of the upper side states limited to 75% availability of 63 TMC. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ మ్యాక్సిమం 165 TMC వస్తుంది. కానీ అందులో పై రాష్ట్రాలకు సంబంధించిన 63 TMC కేటాయించేసినాం మేము. కాబట్టి ఇక మీకు ఉండేది 102 TMCలు మాత్రమే ఉంటుంది అని అన్నారు. దట్టు ఒక కండిషన్ కూడా పెట్టారు. ఏమని? ఆ 102 టీఎంసీలు కూడా ఎప్పుడు మీరు 148 మీటర్లు గిట్ట తగ్గిమంటుంది డిమాండ్. 158 మీటర్లు గిట్ట కడితే అక్కడ మీకు ఆ 102 టీఎంసీలు వస్తాయి. కానీ 158 టీఎంసీ మేము ఒప్పుకోము, దాన్ని 148 తగ్గిమని చెప్పి 140 తగ్గితే అక్కడ ఉన్న స్టోరేజ్ 44 వస్తుంది. మరి 44 టీఎంసీలు కావన్నా, మేడిగడ్డలో ఉన్న లక్షల టీఎంసీ కావన్నా అని ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడి ఈ 42 టీఎంసీలు మాకెందుకు, ఇవి ఉన్న 102 అవైలబిలిటీ మాకెందుకు, కాబట్టి అక్కడ నీటి నిల్వ లేదు యాజ్ పర్ ద సిడబ్ల్యూసి. ఈ సిడబ్ల్యూసి
ప్రకారం నీటి నిల్వ లేదు కాబట్టే దాన్ని మేడిగడ్డకు మేము మార్చడం జరిగింది. ఇది క్లియర్. ఇది మీరు ఇచ్చిన బండి సంజయ్ గారు మీరు ఇచ్చిన సిడబ్ల్యూసి రిపోర్టునే మళ్ళీ మీకే పంపిస్తున్నాం. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసిండ్రు, అండర్లైన్ కూడా చేసిండ్రు. అనేది 10-11-12లో క్లియర్ రాసిండ్రు. ఇందులో 63 టీఎంసీలు పై రాష్ట్రాలకు కేటాయించినాము, మిగతాది 102 టీఎంసీలు ఉంటుంది. అది కూడా 188 మీరు ఎత్తులో కడితేనే ఉంటుంది. కానీ మేము 158కి అనుమతి ఇవ్వము, 148కి అనుమతి ఇస్తాం. కాబట్టి 148 మీటర్ల ఎత్తు ఉంటే అది 44 టీఎంసీలు మాత్రమే ఉంటుంది. లక్షలాది ఎకరాలు వండాలంటే 44 టీఎంసీ సరిపోదు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టితోటి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని చెప్పి మేడిగడ్డకు పంపడం జరిగింది. సో మీరు ఎక్కడైతే మొదటి పాయింట్ తుమ్మడి హట్టివ దగ్గర 120 టీఎంసీ నీటి లభ్యత అనేది ఇది మళ్ళొక్కసారి మీరు ఎక్కడ రివీల్ చేయకండి. ఇది తప్పుడు సమాచారం యాజ్ పర్ ద సిడబ్ల్యూసి కండిషన్ ప్రకారం. ఇంకొక ఆరోపణ చేశారు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు 1,20,000 కోట్లు అయినాయి అంటుండు బండి సంజయ్ గారు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను. ఈరోజు నీటి వినియోగము 160 టీఎంసీలు ఉన్నది. మేడిగడ్డ కట్టడం వలన 240 టీఎంసీల నీళ్లు పెరగడం వలన నేనే సివిల్ సప్లై మంత్రిగా భూమికి భారమైనంత పంటను కూడా పంజాబ్ కన్నా ఎక్కువ పంట పండించి పంజాబ్ కన్నా ఎక్కువ ఈరోజు దేశానికి మనం బియ్యం పంపిన చరిత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఇన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా పండించే విధంగా భూమికి బరవైనంత పంట పండింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకోసం అంటే ఈరోజు మేడిగడ్డ కాడ మనం బ్యారేజ్ కట్టడం వలన తద్వారా మిడ్మానేరు ఎల్ఎండి ఇవన్నీ నింపడం వలన భూమికి బరువైనంత పంట పండింది. కాబట్టి ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణగా ఉన్నది. మరి ఈరోజు దాన్ని 1,20,000కు పెంచినవు అని చెప్తున్నాం. ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు పెరిగింది. పంపింగ్ సామర్థ్యము 1 టీఎంసీ నుంచి 3 టీఎంసీకి పెరిగింది. ఈరోజు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంతో ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. ఇవన్నీ కలుపుకున్న కూడా దేనికోసము అతలో ఉన్న సబ్స్టేషన్లు 3 బ్యారేజీలు ఇవన్నీ కలిపితే కూడా 1,00,000 కోట్లు దాటలేదు. 1,20,000 కోట్ల ఈరోజు స్కామ్. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మళ్ళీ బండి సంజయ్ క్రోడీకరించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది కూడా వ్యాటు ట్యాక్సులు అన్నీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, అవన్నీ కలుపుకున్న కూడా ఈరోజు భారతదేశంలో ఏ పెద్ద ప్రాజెక్టు కన్నా ఎక్కువ కాలేదు. కాబట్టి ఇది కూడా మీరు ఇంకొకసారి మీరు ఎక్కువ అయిందని అనకండి. ఇది బయట కన్నా 38,000 కోట్లతో స్టార్ట్ అయ్యేది 1,20,000 కోట్లు అనేది తప్పుడు సమాచారం. మరొకసారి రెక్టిఫై చేసుకొని ఫ్యూచర్లో ఎక్కడ మాట్లాడకండి. దానికి సంబంధించిన అనెక్సర్డంగా మీరు ఏదైతే మీరు మాట్లాడినరో జనరల్గా ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా దాన్ని ఒక 2-3 సంవత్సరాల వరకు అది ఒక ఎస్కలేషన్ అవుతూ ఉంటుంది. ఇది కొత్త గాలే, ఇది కొత్తగా అంటలేను. మీరు నాగార్జున సాగర్ తీసుకోండి, 9.7 రెట్లు పెరిగింది. మొన్న దేవాదులు చూడండి 2.9. ఎస్కలేషన్ అనేది ఇయర్కు మారుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని పెద్ద భూతద్దంలో పెట్టుకొని చూసుకొని లేదు స్కామ్ అని రేవంత్ రెడ్డి మాట్లాడితే దాన్ని మీరు మాట్లాడనేది మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఒక నిమిషంలో ఫోన్ చేస్తే మీకు రిపోర్ట్స్ మొత్తం వస్తాయి, పార్లమెంటు ప్రొసీజర్స్ వస్తాయి, పార్లమెంట్లో జరిగిన చర్చ మొత్తం కూడా వస్తాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకొని మాట్లాడితే ఈరోజు చాలా బాగుంటుంది. కానీ మీరు ఒక కార్యకర్తగా మాట్లాడినరు, సెంట్రల్ మినిస్టర్గా మాట్లాడలేదు. కాబట్టి అది చాలా బాధాకరంగా ఉన్నది. విత్ ఎవిడెన్స్ నేను మీకు ఇస్తున్నా, ఈ ఎవిడెన్స్ మీకు పంపిస్తా. దీన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను 3వ పాయింట్ తన మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ కేసీఆర్కు ఏటీఎంగా మారిపోయింది అంటుంది. ఇది ఎవరు మాట్లాడింది? ఇది కేవలము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే మీరు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం డిపిఆర్ 80,190 కోట్లు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు ఖర్చు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం 94,000 కోట్ల రూపాయలు. ఈయనకి ఎక్కడ ఏటీఎం ఉన్నది? ఈరోజు ఇక్కడ జరిగింది. వాస్తవం ఇదే అయితే 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 1,20,000 కోట్లు అవినీతి జరిగిండ్రు. నేను ఒకటే వస్తున్నా, 22/7/2021 అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేసిండు. ఏమని వేసిండు? ఇదే సార్ ఏటీఎంగా మారిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణమైంది, దీని గురించి మీరు సెంట్రల్ విజిలెన్స్ పెట్టుకొని మీరు దాన్ని ఎంక్వైరీ చేసి ఒక క్వశ్చన్ ఆన్సర్ ఏమని చెప్తే డైరెక్ట్ ఆ రోజు క్వశ్చన్ వేస్తే ఆ రోజు కూడా 22/7/21 శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేసారు. ఈ యొక్క అవినీతి జరిగిందా, మేడిగడ్డ బ్యారేజ్లో కాళేశ్వరంలో అవినీతి జరిగిందా, మీ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా అంటే
క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా ఇంత కూడా అవినీతి జరగలేదని చెప్పి ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ద జలశక్తి అండ్ ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు శ్రీ విశ్వేశ్వరుడు గారు ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం. మరి ప్రధానమంత్రి మోడీ గారే కదా, ఆ పార్లమెంట్ నడిపేది కూడా మోదీ ప్రభుత్వం వాళ్ళే, ఎన్డీఏ ప్రభుత్వం కదా, అందరం మేమైనా మ్యాన్పేట్ చేసినామా? మరి ఈరోజు పార్లమెంట్లో అడిగిన ఆన్సర్ కూడా మీరు మళ్ళీ అవినీతి జరిగిందంటే మరి దీనికి అవగాహన ఉన్నట్ట, మీకు లేనట్ట? కాబట్టి యాజ్ ఇన్ఫార్మ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్, నో ఇన్స్టెన్స్ ఆఫ్ కరప్షన్ హ్యావ్ కమ్ టు ఇట్స్ నోటీస్ రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్స్. అంటే ఏంది, ఈ ప్రాజెక్ట్లో ఎక్కడ అవినీతి అనేది మాకు అనరాలేదు, కాబట్టి అలాంటి ఆరోపణ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానంగా బండి సంజయ్ గారు ఇది 22/7/2021 నాడు రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు, బహుశా మీరు అందులో ఉన్నట్టు ఎంపీగా మీరు ఉన్నారు, మీరు ఇన్నుంటారు, మరి ఉన్నా కూడా మీరు ఇంకా అవినీతి జరుగుతుందంటే ఇది మేము నిదర్శనంగా భావిస్తున్నాము. ఇంకోటి, ఇవన్నీ కల్పితాలు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మీరు రిపీటెడ్గా మాట్లాడుతుండ్రు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈరోజు కాళేశ్వరం జాతీయ హోదా ఇస్తే బీజేపీ పరువు పోయేది. ఎస్, కరెక్టే. మరి మీరు పోలవరంకి ఇప్పించారు కదా, మీ ఒకటి పోలవరంకు జాతీయ హోదా ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రంలో మీరు మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఒక్క ప్రాజెక్ట్ కూడా మీరు జాతీయ హోదా తీసుకురాలి. మీరు పోలవరంకు, తెలంగాణకు నుంచి గోదావరి పోలవరంకు మీరు జాతీయ హోదా ఇప్పించారు. ఏమైంది జాతీయ? స్టార్టింగ్లోనే డయాఫ్రామ్ మొత్తం కొట్టుకపోయింది. మీరు ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరం డ్యామ్కు ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది. మరి ఇప్పుడు ఇజ్జత్ పోయిందా లేదా? మీరు అన్నారా కాళేశ్వరం జాతీయ ఇస్తే బీజేపీ పరువు పోయేదని, మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది? మీరు జాతీయ హోదా ఇప్పించారు కదా. కాబట్టి పోలవరంకి మీరు జాతీయ హోదా ఇప్పించారు, ఎన్డీఏ భాగస్వామ్యం అక్కడ కట్టింది కాబట్టి పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఇజ్జత్ పోయిందో ఒక్కసారి మీరు చూసుకోండి. ఈరోజు తెలంగాణ గడ్డ మీద పెట్టి తెలంగాణ నిధులు వెళ్ళి మీరు ఇప్పించింది అటు. ఈరోజు ఇంకోటి, ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని చెప్పిండ్రు. బండి సంజయ్ గారు సూటిగా ప్రశ్న అడుగుతున్నా, నిజంగా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వారు ఏ రోజన్నా కూడా ఇలాంటి ఆరోపణ చేసిండ్రా? ఒక ఆరోపణ చేస్తే మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రాను. క్లియర్గా ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా అలాంటి ఆరోపణ చేయలేదు. కాళేశ్వరము పనికొచ్చేదే, కానీ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోమని చెప్పింది తప్ప కానీ ఏ రోజు కూడా మనకు కాళేశ్వరం పనికిరాని చెప్పలేదు. ఇది మీరు తప్పుడు ఆరోపణలు ప్రజలకు తీసుకెళ్ళరు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని ప్రూవ్ చేయాలని గుణంగా నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో మరమ్మత్తు చేపట్టండి, కానీ ఇట్స్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి మీరు గింత అంటున్నారు కదా, మేడిగడ్డలో ఒక్క పిల్లర్ గుంగిపోతేనే బొచ్చరంతా గుద్దుకుంటా ఏదో అవినీతి జరిగిందంటున్నారు మీరు. మరి మీ కళ్ళ ముందు జరుగుతుంది. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి కుప్ప ఊలిపోయింది. ఇదే సెంటర్లో మీరున్నారు, 2 మంత్రులు సెంట్రల్ మినిస్టర్ మీరే ఉన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి కూలిపోతే 8 మంది చచ్చిపోతే ఒక్కడు రాడు, ఎన్డీఎస్ఏ రాదు, ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ఉండదు. మీరిద్దరు మాట్లాడారు, ఎంక్వైరీ అయ్యారు. అంటే అది అది ఆ స్కామ్ కూలిపోతే దాని మీద ఎంక్వైరీ లేదు, ఏం లేదు, బొచ్చలు గుద్దుకుండా లేదు, ఎన్డీఎస్ఏ రాదు, విజిలెన్స్ రాదు, ఘోష్ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు. అంటే మీరిద్దరు కలిసే పని చెప్తున్నట్టుగా ఇక్కడ. ఇంకోటి, ఖమ్మం జిల్లాలో పెద్దవాకు మొత్తానికి కొట్టుకపోయింది, మొన్న కొట్టుకపోయింది. ఒక్క స్టేట్మెంట్ రాదు మీది, దాని ఎంక్వైరీ రాదు, మీరు విజిట్ పోసే పరిస్థితి లేదు. సుంకిశాల మొత్తం కుప్ప కూలిపోయింది, సుంకిశాల, దాని మీద ఒక్క వాడు రాదు మీది, ఒక్కవాడు. ఇటు అరవింద్ అదే మాట్లాడతాడు, బండి సంజయ్ అదే మాట్లాడతాడు, ఎక్కడ చూసినా ఇదే మాట్లాడుతుంటారు. మరి ఇవి ఎందుకో మాట్లాడతలేదు, ఇది మీరు కనబడతలేదు మీకు ఇది. బండి సంజయ్ గారు మీరు ఒక తెలంగాణకే మంత్రి కాదు, ఆంధ్ర కూడా మంత్రి మీరు. మరి ఇవి మీద మీరు మాట్లాడాలి కదా. నెంబర్ 2, పాలమూరు పథకం వట్టంలో పంప్ హౌస్ మొత్తం ఊలిపోయింది. మరి మొన్న కళ్ళ ముందు కనబడ్డది, దాని మీద మాట్లాడు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడేటివే కదా. దీనికి ఎన్డీఎస్ఏ ఇప్పుడు రాదు, వాళ్ళకి ఫ్లైట్ టికెట్ దొరకదో, లేకుంటే తెలంగాణ దారి తెలియదు వీళ్ళందరికీ ఎక్కడుందో. కాబట్టి బీజేపీ ఉన్న కాంగ్రెసు ఈ తెలంగాణలో బలంగా నాటకపోయింది మైత్రబంధం. సో ఇంకోటి, పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు కట్టినాడు. ఇది ఎంత మూర్ఖత్వ ఆలోచన అంటే, పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు కట్టారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ తెలంగాణ? 10 సంవత్సరాలు మీరేగా కేంద్రంలో ఉన్నారు.
కళ్ళకు కడగకుండా ఇంత పెద్ద బ్యారేజ్ కడతారా? మాకు పర్మిషన్లు ఇచ్చింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పర్మిషన్లు కడతామా? కాళేశ్వరం ప్రాజెక్టు స్టేటస్ ఆఫ్ క్లియరెన్స్ క్లియర్గా హైడ్రాలజీ క్లియరెన్స్ అన్ని క్లియరెన్స్ పర్మిషన్ ఇచ్చిందిగో మీకు పంపిస్తా బండి సంజయ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇదే హరీష్ రావు గారు కేసీఆర్ ఆదేశంతో మహారాష్ట్రలో 10 రోజులు కూర్చొని మహారాష్ట్ర ప్రభుత్వం నొప్పి చూడంగా ఈరోజు మనకు పర్మిషన్ తీసుకొచ్చి మేడిగడ్డ కట్టిండ్రు. కేంద్రం నుంచి మనకు పర్మిషన్లు వచ్చినాయి, వస్తేనే మేడిగడ్డ కట్టినాం. ఇదని చిన్న కలవట్ట కట్టేందుకు పర్మిషన్ లేకుండా? పర్మిషన్ లేదని ఎట్లా మాట్లాడతారు మీరు? పర్మిషన్ లేకుండా ఇష్టంగా ప్రాజెక్టు కట్టారంటే మరి ఈ పర్మిషన్ కాపీంది. కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేకుండా మీరు ఒక మంత్రిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని పక్కకు పెట్టి మీరు మాట్లాడు కరెక్ట్గా ఇవన్నిటిని మీరు రెక్టిఫై చేసుకోవాలి. మీ పోరాటం అంతా మా మీద కాదు, మీ పోరాటం అంతా ఇప్పుడు ఏదైతే మీకు డ్యామేజ్ అయినా అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే మేము చాలా సంతోషపడే వాళ్ళం. ఇక తర్వాత చివరిగా కాళేశ్వరంలో నీళ్లు రాలేదు, పంట దిగుబడి పెరగలేదు. నేనే మంత్రి, మీరు ఎంపీ. మండే టెండర్లో కూడా మత్తళ్ళు దునికినాయి. ఎల్ఎండి కానీ, మిడ్ మానేరు కానీ, అప్పర్ మానేరు కానీ భూమికి బరువంత పంట వంటి కలవట్లో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇన్ని 40-50 సంవత్సరాలు నీళ్లు రాలే కదా, మరి ఎక్కడి నుంచి వచ్చిన నీళ్లు? వర్షాలు పడ్డాయా? ఇది కేవలము మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి, సుందీల నుంచి, మేడారం నుంచి డైరెక్ట్ రామడుగు నుంచి మిడ్మానేరు దాకా నీళ్ళు వస్తే ఆ యొక్క ఎండ్రూట్ మొత్తం కూడా ప్రజలు కాలువలు నింపించుకొని, చెరువులు నింపించుకొని సంతోషపడ్డారు. మేమందరం సజీవ సాక్ష్యాలు కదా, మేమందరం చూసినాం. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసుడు. నేను ఒక్కటి చెప్తున్నా క్లియర్గా, ఇప్పటికీ బండి సంజయ్ ఒక క్లియర్ డిమాండ్ చేయండి. గోదావరి నీళ్ళు ఎక్కడ ఆగకుండా ఆంధ్రాకు పోయేటి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వలన కాళేశ్వరం నీళ్ళు మొత్తం డైవర్ట్ అయ్యి తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైంది కావడం జరిగింది. ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయకపోవడం వలన గత 50 సంవత్సరాలు ఎలా అయితే నీళ్లు పోయినాయో సేమ్ అదే నీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకు పోతున్నాయి. అంటే మీ ఆలోచన ఏంది? మేడిగడ్డ రిపేర్ చేయొద్దు, ఆంధ్రాకు సజావుగా నీళ్ళు పోవాలన్నట్టే కదా, అంతే కదా. ఒక చిన్న రిపేర్ చేస్తే మళ్ళీ మేడిగడ్డ కూడా నీళ్ళు ఆగి లిఫ్ట్ చేసేవాళ్ళం కదా. అంటే ఆంధ్రాకు నీళ్ళు ఓనిస్తున్నారా మీరు అందరు కలిసి? అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరందరూ నీళ్ళు పోతారా? ఇది తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మీరు. ఇప్పటికైనా వెంటనే నిజంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ కానీ చొరవ తీసుకొని మీది కాదు మాట్లాడేది, మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్లు ఆపండి, నీళ్లు అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలకు ఇవ్వమని చెప్పి ఈ డిమాండ్ చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడేవారు. ఇప్పటికే క్రాప్ తగ్గుతూ వచ్చింది, గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గుతూ వచ్చేసింది. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేసీఆర్ చేసిన దాని మీద భూతద్దం పెట్టుడు కాదు. ఈరోజు నీళ్లు మొత్తం గోదావరి నుంచి నీళ్లు మేడిగడ్డ అక్కడ ఆగకుండా చక్కగా ఆంధ్ర ప్రాంతంగా పోతున్నాయి. అక్కడ ఆ నీళ్ళు వాడుకుంటారు కాబట్టి మన నీళ్ళు మేము వాడుకుంటే కేసీఆర్ గారు 40-50 సంవత్సరాలు ఈ నీటి దోపిడి ఉందని చెప్పే మేడిగడ్డ అక్కడ బ్యారేజ్ కట్టి నీళ్లు లిఫ్ట్ చేసిండ్రు. నేను కూడా 2009 ఎమ్మెల్యే ఉన్నా. ఆరుదూడంగా చేవెళ్ళ ప్రాజెక్టు ఏమైంది? ఒక్క రోజన్న ఒక అసలు డీపీఆర్ అన్న తయారైందా తమిళహెట్టి కాడ? అదే 50 సంవత్సరాలు ఇంకుంటూ వచ్చినా మళ్ళీ ఇంటుండే. కానీ కేసీఆర్ 3 సంవత్సరాల ప్రాజెక్టు కట్టి తెలంగాణ సస్యశ్యామలం చేసిండ్రు. మీ ఏడుపంతా ఆయన మీదే కాదు, ఈరోజు నీళ్లు పోతున్నాయి కిందికి, ఆ నీళ్లను ఆపి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. కానీ భూతద్దం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ చేయకుండా ఇది డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూసుకొని ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ప్రజలకు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడవలసింది మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడి ఏదైతే కుప్పగూలిపినాయో ఇవన్నీ మేము చెప్పినాయో వీటి మీద ఎంక్వైరీ, ఎన్డీఎస్సీ